ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కరూ ఇంద్రియ సుఖాల వెంట పరిగెడుతూ ఉంటారు. ఈ మాయలో తాను ఏ పని చేసినప్పటికీ సుఖం కోసము సంతోషం కోసము చేస్తూ పోతూ ఉంటారు. అందులో సందేహం లేదు. అంతేకాదు, యజ్ఞ యాగాదులు చేసిన, కర్మలు ఆచరించిన, ఏ పని చేసినప్పటికీ సుఖప్రాప్తికే చేస్తూ ఉంటారు. నిద్రపోతున్నప్పుడు నీకు ఏ సంశయాలు లేవు. అక్కడ నీవు పరిమితులు లేక నిలిచి ఉంటావు. కానీ దేహాత్మబుద్ధి జనించిన తర్వాత సంసార బంధమని, జగద్బంధమని, కర్మలు నిన్ను బంధిస్తూ ఉన్నట్టుగా నీవు భావిస్తావు. అందుకని దేహాత్మబుద్ధిని నిలుపుకుంటూ ముక్తిని కోరుకోవటానికి నీవు విశ్వ ప్రయత్నం చేస్తావు. నిజానికి ఆదిశంకరుల మాటల్లో చూడాలి అంటే ఒక్కసారి పరిశీలిస్తే అసలు బంధము లేదు, ముక్తి లేదు, పొమ్మన్నారు. ఉన్నది సత్యస్థితి, ఉన్నది మోక్షస్థితి, ఉన్నది నేనున్నానన్న ఎరుక మాత్రమే. సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై అది ఉంటే అసలు కోరేదెవరు? నీవిప్పుడు దేహం అనుకుంటున్నావు. దేహధర్మాలు నీ ధర్మాలని నీవు భావించటం వల్ల అశాంతికి లోనవుతున్నావు. నీ ఆలోచనే నీకు బంధమై కూర్చుంది. నీ ఆలోచనే నీకు శత్రువై కూర్చుంది. నీవు ఆలోచించటం మొదలు పెడితే అన్ని సమస్యలే కనపడతాయి. అంతేకాదు, ఇంద్రియ వ్యాపారములతో నీవు చూస్తున్నది, గ్రహిస్తున్నది అంతా కూడా బంధహేతువై కూర్చుంటున్నది. బంధాలలో చిక్కుకుంటున్నావు. ఈ ఆలోచన వలయంలో చిక్కుకున్నావు. అందుకని ముక్తిని కోరుతున్నావు. ఇక్కడ ఒక విషయాన్ని మహర్షులు వారు చాలా స్పష్టం చేస్తున్నారు. చేతనవుతుందా? విచారం చెయ్యి. నీవెవరివో అది చేత కాదా? ఓ ఉच्चतर శక్తి ఉందనుకుంటున్నావుగా, దానికి పూర్ణ శరణాగతిగా అది చూసుకుంటుంది. నిన్ను ఉంచాలా, తుంచాలా, పెంచాలా అనేది ఆ శక్తి నిర్ణయిస్తుంది. ఒక సందర్భంలో మహర్షులు వారు మాట వరుసకి ఈ ముక్తిని గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ సందర్భంలో వారు ఏమంటున్నారో తెలుసా? ముక్తి ఎవరికి కావాలి? కోరేవాడు ఉండాలిగా. నేను దేహం అంటూ నీవు బహిర్గతమైనావుగా. దేహం లేకపోతే నీవు లేవని అనుకుంటున్నావుగా. మరి పొరపాటునైనా దేహం చెప్పిందే ఆ దేహం ఉన్నట్టు లేదు కదా. నీవు చెబుతున్నావు ఈ దేహము నాది అని. దేహధర్మాలు నీ ధర్మాలు అనుకుంటావు. దాన్ని బట్టి నీ మనసులో ఎన్నో బంధాలు, రాగద్వేషాలు, ఒకటి కాదు అరిషడ్ వర్గాలు, ఒకటి శత్రువులన్నీ నీలోనే ఉన్నాయి, బయటెక్కడా లేవు. కనుక ప్రతివానికి సుఖం మీదనే, సౌఖ్యం మీదనే
ఆనందం మీదనే స్వర్గ సౌఖ్యాలు అనుభవించాలని అనుకుంటూ ఉంటావు. నీవు సుఖం కోసమే ఏ పని చేసినా దాని మీదనే నీ గురి ఉంటుంది. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఆ సుఖం కూడా ఇంద్రియ తృప్తి మూలానే వస్తుంది. పంచేంద్రియములు, ఒక్కొక్క ఇంద్రియం చాలా శక్తివంతమైంది. చూడాలనో, వినాలనో, తినాలనో, అనుభవించాలనో, మరి ఆ ఇంద్రియ సుఖాలు తృప్తి కలిగిస్తున్నాయా లేదా నిన్ను? అంతేకాదు, ఒకరు ఇదే ప్రశ్న అడుగుతున్నారు మహర్షులు వారిని. దానికి బదులుగా గురువు ఏమని చెబుతాడు? నీవు అన్నది నిజమే, ఇంద్రియ తృప్తి వసకే సౌఖ్యము ముక్తి సుఖంతో సమానమే సుమ. చూడండి ఎంతటి క్రిటికాలిటీని ఇక్కడ మహర్షులు వారు చెబుతున్నారు. ఎందుకు ఇంద్రియ సుఖాల వెంట పరిగెడతాడు? ఆ సుఖం అనుభవిస్తున్నప్పుడు అది మరి ముక్తి సుఖంతో సమానమే కదా. ఇది ఎంతసేపు ఉంటుంది? ఆ కోరిక, ఆ ఆశ, ఆ బంధము, ఆ అనుభవించేది ఆ వస్తు విషయాలతోటి సంపర్కమైనప్పుడు మాత్రమే ఉంటుంది. ఆకాశపు ఆ తర్వాత అది ఉండదు కదా. కనుక అటువంటి యోచనలు ఉన్నాయే, సుఖం కావాలన్న కోరిక, దాన్నే మనం ముముక్షత్వం అంటాము. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సాధనా చతుష్టయంలో ఈ ముముక్షత్వాన్ని కూడా పెద్ద పీట వేశారు. వైరాగ్యంతో పాటు ముందు వివేకం కలిగి ఉండి బుద్ధిని ఉపయోగించి నీకు ఏది ఇష్టమో అయిష్టమో, ఏది నిత్యమో అనిత్యమో, ఆ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది వివేకంతో కూడుకొని ప్రతి ఒక్కరిలో ఉంటుంది అంటూ చెబుతూ, ఇంద్రియాల వెంట వెళుతున్నావుగా, అంతరింద్రియ బాహ్య ఇంద్రియాలు నిన్ను నిశ్చలత్వానికి లేకుండా చేస్తున్నాయా లేదా? ఈ ఇంద్రియ వ్యాపారాలు వాటి జోలికి పోవద్దన్నారు. మరి అయితే మోక్షమందు ఆసక్తి కలిగి ఉండమన్నారు, తీవ్ర వైరాగ్యము కలిగి ఉండమన్నారు. మోక్షమందు ఆసక్తి అనేది ఒక రకంగా చెప్పుకోవాలి అంటే తీవ్ర వైరాగ్యముతోనే అది సాధ్యము కదా. ఇక్కడ వైరాగ్యం ఉంటేనే ముక్త స్థితి తెలుస్తుందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ సాధనా చతుష్టయంలో మహర్షులు వారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ముముక్షత్వము, మోక్షమందు ఆసక్తి అనే దాన్ని ఇంకా సూక్ష్మంగా వివరిస్తూ, అసలు నీకు ఆసక్తి దేనికంట? నీవే ఆత్మవై ఉంటూ ఇంకా ఆసక్తి ఏంటి? ముందు నీవు దేహము కాదని, మనస్సు కాదని, ఇంద్రియాలు కాదని, అసలు ఏదీ కాదని ఆ విషయం తేలిపోని నీవు ఎప్పుడూ ఉన్నది ముక్త స్థితిలోనే, ఆత్మస్థితిలోనే, మోక్ష స్థితిలోనే. ఏదీ కొత్తగా నీకు రాదు సుమా. ఎందుకీ అనవసరమైనటువంటి ఆలోచనలు పట్టుకుని తిరుగాడటం? కాబట్టి ఇంకా మహర్షులు వారు వివరిస్తూ
నిజానికి యోగ సూత్రాల్లో విధించిన అర్హత అన్నిటిలో పూర్ణ ప్రజ్ఞ కలవాడు ఒక్కడైనా ఉంటాడో ఉండడో, కానీ అంత మాత్రాన జ్ఞానాభ్యాసం మానరాదు కదా. యోగం అంటావు, అసలు ఏది దేనితో కలవాలి, ఏది దేనితో జోడించాలి? వియోగం ఉంటే కదా యోగము. దేని నుంచి వియోగము? నీవు నీ సత్యస్థితి నుంచి, ఆత్మస్థితి నుంచి ఎప్పుడైనా వేరుపడ్డావా? అసలు వేరుగా నీవు ఉండగలవా? ఉన్నావని అనుకుంటున్నావు కాబట్టి ఇదిగో ఈ ఇంద్రియ సుఖాల వెంట పరిగెడుతున్నావు. ఇది తిందావను, ఇది ఉందావను, ఇది చూద్దామను, ఇది అనుభవిద్దామను అంటూ పరిగెడుతున్నావు కదా. నిజానికి మహర్షి దృష్టిలో ప్రతి ఒక్కడూ కూడా తాను ఆత్మ అన్నది ప్రతి ఒక్కరి యొక్క అనుభవమే. కాకపోతే ఆ అనుభవం కప్పి ఉంచినట్లుగా ఉంటుంది. ఈ దేహాత్మ బుద్ధి వల్ల, ఈ ఇంద్రియ వ్యాపారాదుల వల్ల నీవు సుఖించాలని నీ మూలానికి దూరం అవుతూ ఉంటావు. ఇదే సందర్భంలో మహర్షులు వారు ఇంకా వివరిస్తూ, ఈ ప్రపంచంలో నీవు ఏ పని చేసినా సుఖం కోసమే కదా, ఆనందం కోసమే కదా. యువర్ సెర్చ్ ఫర్ హ్యాపీనెస్, యువర్ సెర్చ్ ఫర్ ఆనంద, యువర్ సెర్చ్ ఫర్ ఎటర్నల్ పీస్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అన్ అన్నోయింగ్ సెర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అన్నారు. నీకు తెలియకుండానే సుఖప్రాప్తికై నీవు పరిగెడుతున్నావు. దేనికోసం? నీ ఆత్మ కోసమే. ఆత్మను విడిచి నీవు ఎక్కడున్నావు? నీవిప్పుడు నీవు కాని దానితో నీవు ఉనికిని ఏర్పరచుకున్నావు. అందుకని సమస్య వచ్చింది. నీవు నిజంగా దేహమేమో చూడు, దేహం లేకుండా నీవు ఉన్నావు కదా. నిద్రావస్థలో ఉన్న స్థితిని ఒక్కసారి పరిశీలించు, నీకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఆత్మ అనుభవం ఉంది, కానీ వాడు ఆ అనుభవాన్ని గుర్తించలేకుండా ఉన్నాడు. దానికి కారణం ఇందాక చెప్పినట్టు దేహాత్మ బుద్ధి. దేహమే తానని బాధపడతాడు. అప్పుడప్పుడు ఈ దేహం లేకపోతే బాగుండని అనుకుంటాడు. కర్మవశాన మరి నువ్వు తెచ్చుకున్న ప్రారంభ కర్మలో అనుభవించవలసినవి సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, మరి నీకు ఉపాధి కావాలిగా. కాబట్టి దేహ బాధలు నీవనుకుంటున్నావు. దేహం పొరపాటును కూడా ఎప్పుడూ చెప్పలేదు. అది ఉన్నట్టు నీవు కల్పించుకుని దాని వెంబడి పడుతున్నావు. ఇది ఎంత విడ్డూరంగా ఉందో చూడు. ఆత్మయే తాను అయి ఉంటూ అక్కడే నీవు ఆత్మలోనే స్థితుడై ఉన్నప్పటికీ ఇంకా నీవు బాధపడుతున్నావు. కనుక ఈ బాధలన్నీ నీవు ఎందుకు పరిహరింపవు? వాటి జోలికి ఎందుకు పోతావు నీవు? ఈ విషయంలోనే ఇంకా చాలా లోతుగా మాటలు చెబుతూ తన్ను దేహమాత్రం అనుకుంటున్నాడు కాబట్టి వానికి మొట్టమొదట నేర్పవలసింది తాను దేహమాత్రం కాదని.
అది గుర్తుపెట్టుకోవాలి. మరెన్నో కూడా అగునని. దేహము వానిలో ఒక అంశం మాత్రమే. ఆ విషయం చివరికి ఎట్లాగో తెలుసుకుంటాడు. వాడు ఈ జడత్వానికి, జ్ఞానానికి భేదం ఎరిగినప్పుడు చివరికి జ్ఞానంగానే ఉండిపోవలే. దానికి నీ ప్రయత్నం అక్కర్లేదు. విచారించి నీకే తెలుస్తుంది. ఎప్పుడైనా ఎన్నడైనా నీవు దేహంతోనే ఉన్నావా? దేహం లేకపోయినా ఉన్నావు కదా. దేహం చెప్పిందే అది ఉన్నట్టు నీవు చెబుతున్నావు ఈ దేహము నాది అని. కాబట్టి నీవు ఈ ఇంద్రియ సుఖాల వెంట వెళ్ళటం మానుకుంటే, విచారిస్తే, మరి ఉన్నది నీ ఆత్మస్థితే కదా. అప్పుడు తెలుస్తుంది నీకు జడత ఈ జ్ఞానానికి వేరు కాదని. అంటే నీకేదో అన్యంగా దేహం ఉందని, సంసారం ఉందని, జగత్తుందని, దైవం ఉన్నాడని అనుకుంటున్నావు. ఈ జడత్వం అనేది ఆత్మకు అన్యంగా లేదు సుమ. అందుకని ఒక సందర్భంలో మహర్షుల వారు దేహము కూడా ఆత్మే, జగత్తు కూడా ఆత్మే, నీవనుకునే దైవం కూడా ఆత్మే. అసలు ఆత్మను విడిచి ఏది ఉండగలదు? నీవు వాటిని విడిగా చూస్తున్నావు, మూలము తెలియక చూస్తున్నావు. అటువంటివి ఏవీ లేవని చెప్పటం. స్వయం ప్రకాశం ఉందా జగత్తుకు కానీ, దేహానికి కానీ, నీవనుకున్న దైవానికి కానీ లేదే. ఇవన్నీ నీ మానసిక ధోరణులే కదా. కనుక వివేకాన్ని ఉపయోగించి వివరణ తీసుకో, విశ్లేషించు. అప్పుడు నీవు ఆరంభించిన వివేచన చివరి వరకు నిలిచి ఉండాలి శుభ. దాని ఫలమే మోక్షము, దాని ఫలమే ముక్తస్థితి, దాని ఫలమే ఉన్న సత్యస్థితి. నీ స్వరూపము అదేనని నీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందులో సందేహం లేదు. ఒక సందర్భంలో ముక్తికి తోవ ఏది, మార్గమేది అని భగవాను పరిచారకుల్లో ఒకడు అటువంటి ప్రశ్నే వేశారు గతంలో. ఆ ప్రశ్న ఎట్లా ఉందంటే, మహర్షులు వారు వచ్చినప్పుడు వారిని అడుగుతున్నాడు ఆ పరిచారికుడు, ముక్తికి తోవ ఏదని. దానికి మహర్షి చాలా విచిత్రమైన సమాధానం చెబుతూ, ఇప్పుడు వచ్చిన త్రోవ అక్కడికే చేరుస్తుందన్నారు. అంటే నీవు ఎక్కడి నుంచి వచ్చావు విచారించు. వచ్చిన తోవనే నీవు వెనక్కి మళ్ళు, నీకే తెలుస్తుంది ముక్తికి త్రోవ అదేనని. మార్గం అంటే ఏమిటి నీ ఉద్దేశం? అహంకారాన్ని నిలుపుకుంటూ ఏదో సాధన చేసి, యజ్ఞం చేసి, యాగం చేసి, యాత్ర చేసి, పవిత్ర జలాల్లో మునిగి తేలుతూ కర్మకాండలు ఆచరిస్తుంటే అది వస్తుందా? ఈ కర్మలు మహాసంద్రపు చర్యలు, గమ్యాన్ని చేర్చవని ఉపదేశసారంలో చాలాసార్లు చెప్పడం జరిగింది రమణ మహర్షుల వారు. ఎవరు చేస్తున్నారు ఈ కర్మలు?
అతడు ఉన్నాడేమో చూడు. లేనివాడికి కర్మ ఏమిటి? ఉనికి లేని వాడికి జన్మ ఏమిటి? అదేవిధంగా అభూత కల్పనలో మానసిక ధోరణితో నిలిచి ఉన్న మాయా నేనుకి, ఈ లోయర్ సెల్ఫ్కి, ఈ పిశాచానికి ముక్తి ఏమిటి? లేనిది ముక్తి కోరుతుందా? లేదని తెలుసుకోవటమే ముక్త స్థితి అని చాలా స్పష్టం చేశారు రమణ మహర్షులు వారు. ముఖ్యంగా ముక్తిని ఎందుకు కోరుతున్నావు? నీవే అదై ఉన్న సంగతి నీకు తెలియదు. ఎందుకు తెలియదు? గతంలో చెప్పుకున్నట్టు నీవు నీవుగా నిలిచి ఉండక, నీవు అది అని ఇది అని ప్రాపంచక విషయ వాసనలతో పరిగెడుతున్నావు కదా. ఎందుకు పరిగెడుతున్నావు? ఏదో కొత్తగా సంపాదించాలని. ఒకవేళ ఇప్పుడు కాదు, ముక్తి కొంతకాలం తర్వాత వస్తుంది అనుకుంటే అది కూడా అదృశ్యమైపోతుందిగా. ముక్తి అనేది, మోక్షం అనేది, సత్యం అనేది ఎప్పుడు కూడా ఒకే రీతిలో ఉండి తీరాలి. లేకపోతే నువ్వేమనుకుంటున్నావు? ఎన్నో జన్మలు ఎత్తితేనే కానీ ముక్తి రాదనుకుంటున్నావు. అంతవరకు దేనికి? అసలు నీవు పుట్టావా ఇప్పుడు? ఆ విషయం పరిశీలించు. దయం పుట్టుక నీ పుట్టుక కాదు కదా. అయినా నేను పుట్టానంటున్నావు. కృష్ణ పరమాత్మ కూడా గీతలో ఈ విషయాన్నే చెప్పడం జరిగిందిగా. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది పుట్టక తప్పదు. మరి నీవు పుట్టావా? ఆ విషయాన్నే అర్జునుడితో కూడా ప్రస్తావిస్తూ, అర్జున, నువ్వు నేను పుట్టలేదు, ఈ రాజలోకాలు లేవని ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ నీవేమనుకుంటున్నావు? నేను ఇంకా పుట్టానని, దేహం పుట్టుక నా పుట్టుకని, ఈ కష్టసుఖాలు భరించలేనని, నాకు ముక్తి కావాలని సర్వయత్నము చేస్తున్నావుగా. లేని దానికి ముక్తి ఏమిటి? సర్పరజ్జు భయభ్రాంతిలో పాము భయం కలిగింది, విచారించావు. విచార ఫలితం ఏమైంది? పాము లేదు, తాడే ఉందని తేలిపోయింది. మరి పాము ఏమైంది అంటే దానికి ముక్తి వచ్చింది, తాడుగా మారిందంటావా? అసలు పాముకి తాడుకి ఏ సంబంధము లేదుగా. తాడు నుంచి పాము వచ్చిందా? లేదే. కాబట్టి భ్రమ తొలగిపోయింది, సత్యం ప్రకాశించింది. ప్రకాశించిన సంగతి నీవు ద్వైతంలో తెలుసుకున్నావు. అవునా కదా? ఇక్కడ కూడా జడచేతనముల కలయిక అనేది జరగలేదు, తల ఎత్తలేదు. జీవుడు ఒక ఊహాజనితము, లోయర్ సెల్ఫ్, ఉనికి లేని ఒక పిశాచమని చాలా తీవ్ర స్థాయిలో చెప్పడం జరిగింది రమణ మహర్షులు గారు. లేని దానికి మోక్షమేమిటి? ఉన్నది అహంస్మరణని చెబుతూ, జ్ఞానమయ స్థితి అని చెబుతూ, తురేయమని చెబుతూ, అదే మౌనమని చెబుతూ, లేని దానికి ఆ స్థితి ముక్తి అంటాం కూడా కొంత విపరీతమే కదా. ఈ సందర్భంలో ఒక సందర్శకుడు రమణ మహర్షుల వారిని దర్శించటానికి వచ్చినప్పుడు చాలా టీవీగా పరిచారకుడితో తాను వచ్చినట్లుగా మహర్షికి చెప్పమని, నేను వచ్చానని చెప్పమన్నాడు.
వాళ్ళు మామూలుగానే మహర్షుల వారి దగ్గరికి వచ్చి నేను వచ్చానని చెబుతున్నారు, వారికి ఏం చెప్పమంటారు అన్నప్పుడు వచ్చిన దారినే వెనక్కి పొమ్మన్నాడు. వచ్చిన దారినే వెంటనే వెళ్ళిపో అని సూచించారు. దానికి ఆ వచ్చినవాడు కాస్త బాధపడి మహర్షిని చూడాలని సందర్శించాలని వస్తే నేను ఎంతో దూరం నుంచి వచ్చాను, వచ్చిన దారిని అక్కడికే పొమ్మంటే ఏమిటిది అంటూ కాస్త సంభ్రమాశ్చర్యాలకు గురైనాడు. అప్పుడు పక్కన ఉన్న పరిచారకులు చెప్పారు, మిమ్మల్ని ఆ విధంగా అనలేదు మహర్షుల వారు, నేను వచ్చాను అని అంటున్నారే, ఆ నేను మూలం వెతుకు, అక్కడే స్థిరంగా ఉండిపో, అప్పుడు తెలుస్తుంది మహర్షి చెప్పినటువంటి విలువైనటువంటి మాటల యొక్క అర్థము. నేను పుట్టలేదని, అహంకారము తల ఎత్తలేదని, ఆత్మ ఎన్నడూ జీవుడు కాలేదని, జీవుడు తిరిగి ఆత్మ కాడని, ఏనాడైనా పావు తాడైందా, తాడు పావైందా? లేదు కదా. ఇక్కడ కూడా దేహాత్మబుద్ధి కలిగిన జీవుడు, మాయా జీవుడు ముక్తిని పొందటమేమిటి? అసలు ఆత్మ నుంచి వస్తే కదా ఉన్నదే ముక్త స్థితి, లేనిది సృష్టి. సామాన్యంగా జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఈ మాయలో ప్రకాశిస్తూనే ఉంటాయి. అందుకనే మహర్షి ఏమంటున్నారు, ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమే అన్నారు. మరో సందర్భంలో ఒక యువకుడు మానస సరోవరం సందర్శించి అన్ని పుణ్యక్షేత్రాలను చూస్తూ మహర్షుల వారు ఉన్నటువంటి తిరువణ్ణామలై చేరి ఈ విషయాలని, యాత్ర విశేషాలని వారి ముందు ప్రస్తావిస్తూ మానస సరోవరం వెళ్ళి వచ్చానంటూ చెప్పడం జరిగింది. అయితే ముక్తిధాము చూశారా అని ఎదురు ప్రశ్న వేశారు. అంటే ఏమిటన్నాడు ఆ వచ్చిన సందర్శకుడు. అంతా మౌనం వహించారు. నీవు ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని ప్రదేశాలు చూసినా, ఎన్ని కర్మకాండలు ఆచరించినా, ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించిన, పుణ్య నదులలో స్నానమాడిన, చివరికి నీ సహజత్వాన్ని తెలుసుకోలేని స్థితిలోనే మిగిలిపోయావా లేదా? మరి ముక్తిధామ్ అంటే మోక్షస్థితి నీతోనే ఉన్నది, ఉన్నదే ముక్త స్థితి, లేనిది సృష్టి. ఈ సృష్టిలో జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఒకేసారి ఉద్భవించి ఒకేసారి అంతరించిపోతున్నాయి కదా. కాబట్టి నీవుగా నిలిచి ఉన్న ఏకైక అహంస్ఫురణ జ్ఞానమయ స్థితి ఏదైతే ఉన్నదో అదే ముక్త స్థితి, అదే మోక్ష స్థితి, అదే కైవల్య స్థితి, అదే సత్యస్థితి, అదే తురీయము, అదే అనంతము, అదే ఏకము అంటూ ఇంత ఇదిగా స్పష్టం చేశారు రమణ మహర్షులు వారు ముక్తిని గురించి. అంతేకాదు, ఒక సందర్భంలో జిజ్ఞాసపరులు ఎందరో మహర్షులను సందర్శిస్తూ ఉంటారుగా. వాళ్ళల్లో ఒకరు అడుగుతున్నారు, కైలాసము, వైకుంఠము, స్వర్గాలు, మరి నరకాలు అవి ఉంటాయా, ఉన్నయ్యా అన్నప్పుడు
ఎందుకు లేవు? ఉన్నాయి అన్నారు. మరి ఎక్కడున్నాయి? నీ మనస్సులో ఉన్నాయి అన్నారు. దాంతో మొత్తం సమస్య తీరిపోయింది. ఇవన్నీ మనోకల్పితాలని, మానసిక భావనలని. నిజానికి మనస్సు విచారిస్తే మనస్సే లేనప్పుడు స్వర్గం ఎక్కడ, నరకం ఎక్కడ? దేహాత్మబుద్ధి కలిగి ఉండటమే నరకప్రాయమని, అదే పరధర్మమని, నీవుగా నిలిచి ఉండటం స్వధర్మమని భగవద్గీతలో చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ మాటలని మరొకసారి గుర్తు చేస్తూ రమణ మహర్షులు వారు స్వధర్మం అంటే ఆత్మధర్మమని, అదే ముక్త స్థితి అని, అదే మోక్ష స్థితి అని, అదే స్వర్గస్థితి అని, అదే సత్యస్థితి అని చెప్పటం జరిగింది. కాబట్టి నాయన, ముక్తి ఎప్పుడో దేహము రాలిపోయాక వచ్చేది కాదని గుర్తించండి. దీపం ఉండగానే ఇల్లు చక్క చేసుకోవాలి. కర్మ ప్రభావము ఉండగానే, దేహం ఉండగానే నేను పుట్టలేదని గ్రహించు. ఇక్కడ వ్యక్తిత్వంతో చూసినా, జ్ఞానపరంగా చూసినా ఒకే విషయాన్ని మహర్షులు వారు ప్రస్తావిస్తున్నారు. నేను పుట్టలేదని గ్రహించు అంటే దేహతపతితో అహంకారము నీవు అనుకుంటున్నావుగా, వ్యక్తిత్వము కర్తృత్వము ఉన్నదని అనుకుంటున్నావుగా, అటువంటి వ్యక్తిత్వము పుట్టలేదని గ్రహించు. ఒక విచారము చేత, వైరాగ్యము చేత నీకే తెలుస్తుంది. అనుగ్రహము చేత ఆత్మే సత్యమని, ఉన్నదే సత్యస్థితి అని, ఉన్నదే ముక్త స్థితి అని, ఉన్నదే మోక్ష స్థితి అని, ఏది కొత్తగా రాదని. ఇప్పుడు ఉన్నది లేదు కాబట్టి పోయే ప్రసక్తి ఏమిటి? ఇది పోతే అది వస్తుంది అనుకుంటే పొరపాటు. లేనిది పోదు, ఉన్నది కొత్తగా రాదు. ఈ విషయాన్ని గ్రహిస్తే చాలు కదా. కనుక నాయన, మౌనమే ముక్త స్థితి, నీ ఎరుకే మోక్ష స్థితి. ఎరుకతో కూడిన ఆలోచన లేని ఏ మానసిక స్థితి అయితే ఉంటుందో, అది సిద్ధమై ఉన్నదో అదే నీ సహజ నిర్వికల్ప సమాధి స్థితే ముక్త స్థితి అంటూ వక్కాణించారు రమణ మహర్షుల వారు. మంచిది. మౌనమే శరణ్యం.